ఓం శివాయ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు పంచాంగము 15/5/2024 క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ సప్తమి ఉదయం 5:53 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం ఆశ్లేష నక్షత్రము సాయంత్రం 4:56 వరకు, అలాగే రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు, గుళికాకాలము ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు, యమగండ కాలము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు వర్జం లేదు. దుర్ముహూర్తము ఉదయం 11:31 నుండి 12:22 వరకు. అమృత గడియలు మధ్యాహ్నము 3:12 నుండి 4:55 వరకు. ఈరోజు విశేషము బుధాష్టమి మహాపర్వదినము, అంటే బుధవారము అష్టమి తిథి. విశేషంగా బుధుడి యొక్క నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం కలిసి రావడం వలన నూతన వ్యాపార సంబంధ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన రోజు. అలాగే వ్యాపారంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఈరోజు చేసేటువంటి ప్రయత్నాలు లేదా కొన్ని సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పేటువంటివి, అంటే మీ వ్యాపారానికి సంబంధించిన కొన్ని మెలకువలు పాటించినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అంటే ఏ విధంగా చేసుకోవాలి? మీ యొక్క వ్యాపార సంస్థలు ఇబ్బందులు ఉన్నట్లయితే ఈరోజు విశేషంగా మీ యొక్క వ్యాపార సంస్థలో ఈశాన్య భాగంలో ఒక మండపాన్ని ఏర్పరిచి విశేషంగా వెంకటేశ్వర స్వామి గారిని కానీ లేదా ఏదైనా లక్ష్మీదేవికి సంబంధించిన ఆరాధన చేస్తూ విశేషంగా రుణ విమోచన అంగారక స్తోత్రము లేదా నరసింహ కరావలంబ స్తోత్రం కానీ విశేషంగా పఠించినట్లయితే, అంటే ఎందుకు ఇవన్నీ అంటే మీకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో పటాపంచలయ్యేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు చేసేటువంటి ఆరాధన ఏదైతే ఉందో మీకు ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. అలాగే విశేషంగా స్వామివారికి తులసి దళాలతోటి అష్టోత్తర నామ పూజ చేసి విశేషంగా స్వామివారికి తులసిమాల సమర్పించి ప్రసాదాన్ని గోధుమ అంటే పొంగలి నైవేద్యం పెట్టి ఆ పొంగల్ని నైవేద్యం ఏవైతే చేశారో అది ఇతరులకు అందరికీ పంచినట్లయితే మంచి సత్ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు మీరు ఏవైతే మీకు రాని బాకీలు ఉన్నాయో అవన్నీ ఒక పేపర్ మీద రాసి అవన్నీ కూడా భగవంతుడి పాదాల చెంత ఉంచి విశేషంగా గోవిందనామాలు సమర్పించి స్వామివారికి గోవిందుడి వారికి గోవిందనామాలు ఇచ్చేసినట్లయితే మీ యొక్క రుణాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీకు రావాల్సినవి కూడా సకాలంలో మీ దగ్గరికి వస్తాయి. వ్యాపారంలో ఉన్న మెలుగు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోయేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వారందరికీ చూసుకున్నట్లయితే ఈరోజు విశేషంగా మేషరాశి వారు మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అంటే ఎందుకు మిశ్రమ ఫలితాలు అన్నట్లయితే, ఏదైతే మీరు ప్రయత్నం చేస్తారో ప్రయత్నం లేకుండా అన్నీ మీరు చేయగలుగుతారు. కానీ మీరు చేసేటువంటి వాటిలో కొన్ని ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఇతరులకి అనుకూలంగా మారడము, ఆ అనుకూలమైన వాతావరణం ఏదైతే ఉందో మీకు నష్టం కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే వృషభ రాశి వారు ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు పూర్తి చేయగలుగుతారు. కానీ కుటుంబ పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో సంతృప్తికరంగా లేకపోవడం వల్ల మీ కుటుంబ సభ్యుల పరంగా మీరు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సూచన ఉంది. కాబట్టి కుటుంబానికి కొంచెం సమయం కేటాయించడం శ్రేయస్కరం. అలాగే మిథున రాశి వారు వృత్తి ఉద్యోగ పరంగా మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ మీ కుటుంబ సభ్యులు ఏదైతే ఉన్నారో వారు మీ యొక్క పనితీరును లేదా మీ యొక్క వ్యవహార శైలి ఏదైతే ఉందో కొంచెం సంతృప్తికరంగా లేకపోవడము, మీకు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం మీకు ఇబ్బందికరంగా ఉండడం, ఇవన్నీ జరిగేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో పూర్తి చేయగలుగుతారు. అలాగే వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు మీ యొక్క పనితీరుని బట్టి ఉన్నత అధికారుల ద్వారా మన్ననలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. కానీ ఆరోగ్యపరంగా కొంచెం భంగం కలిగించేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే సింహరాశి వారు పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ధైర్య సాహసాలు, మీ యొక్క మొండితనం ఏదైతే మొండిగా వెళ్ళేటువంటి ధోరణి ఏదైతే ఉందో మీకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కొద్దిపాటి సూచనలు ఏవైతే ఉన్నాయో మీరు పాటించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి సూచన కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే కన్యా రాశి వారు మీరు నేనే స్వయంగా చేయగలను, నాతోనే అన్నీ పూర్తవుతాయి, నేనే చేశాను అనేటువంటి అహం ఏదైతే ఉందో ఈరోజు మీకు భంగం కలిగించే విధంగా ఉంటుంది. అంటే దాన్ని తప్పుబట్టి మీ పెద్దలు కానీ లేదా మీ బంధువర్గం కానీ మీ స్నేహితులు కానీ దాన్ని
సరిచేసే విధంగా కొన్ని నిర్ణయాలు దిశానిర్దేశం జరిగేటువంటి సూచన ఉంది. అంటే ఎందుకు అది అంటే ఈ నిర్ణయం వల్ల మీరు లాస్ అయ్యారు అనేటువంటి కొన్ని సలహాలు మీకు ఇవ్వడం ద్వారా మీరు యొక్క మార్పుని మీకు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అలాగే వ్యాపారంలో ఏదైనా ఒకళ్ళు పెద్దలు నిర్ణయం చెప్పినప్పుడు లేదా వాళ్ళు సలహాలు ఇచ్చినప్పుడు దాన్ని మీరు తిరస్కరించడం ద్వారా నష్టం వాటిల్లేటువంటి సూచన కనబడుతూ ఉన్నది. అలాగే తులారాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలన్నీ పూర్తి చేయగలుగుతారు. మీ వృత్తి ఉద్యోగాల పరంగా కొంచెం ఆశాజనకంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపం ఏదైతే ఉందో ఈరోజు మీరు అన్నీ కూడా నివృత్తి చేసేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వారు గత కొద్ది రోజులుగా పెండింగ్లో ఉన్న వ్యవహారాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉండడము, వాటిలన్నింటినీ మీరు పూర్తి చేయడము, సరి అయిన నిర్ణయానికి దగ్గరగా ఉండడము, డబ్బు మీ చేతికి అందడము, కుటుంబ సభ్యులందరూ కూడా మీ యొక్క సలహాలు సంప్రదింపుల ద్వారా మీరు ముందుకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉంటాయి. ధనస్సు రాశి వారు మీరు చేసేటువంటి ప్రతి ఒక్క ప్రయత్నం కూడా లాభాపేక్ష లేకుండా చేయడము, మీ యొక్క సేవకు గుర్తింపు రావడము, మిమ్మల్ని ఉన్నతాధికారులు ప్రశంసించడము, లేదా మీరు ఉద్యోగంలో ఉన్నట్లయితే మీకు అప్రైజల్ వచ్చేటువంటి సూచన కనబడుతూ ఉంది. ఈరోజు ప్రమోషన్లు, మీకు ఇంక్రిమెంట్ పెరిగేటువంటి సూచన కనబడుతూ ఉంది. కాబట్టి మీకు ఈరోజు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం మీకు ఉన్నది. అలాగే అలాగే మకర రాశి వారు మీకు కోర్టుపరమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అనుకూలంగా ఉండేటువంటి సూచన ఉంది. అలాగే ఉద్యోగంలో పై అధికారుల ద్వారా ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రతి ఒక్క విషయాన్ని మీరు సానుకూలంగా మార్చుకోవడము, వారికి అనుకూలంగా మీరు పనిచేయడము, మీరు చేసేటువంటి పనులు వారందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండి మీకు ప్రశంస పత్రాలు లభించేటువంటి సూచన, లేదా మీకు మీ యొక్క పనితనానికి గుర్తింపు పొందడము అనేటువంటిది జరిగేటువంటి సూచన కనబడుతూ ఉంది ఈరోజు. కాబట్టి మంచి శుభ ఫలితాలు పొందేటువంటి సూచనగా కూడా కనబడుతూ ఉంది. అలాగే కుంభరాశి వారు మీ యొక్క పోరాట పటిమ, అంటే ఏదైనా పని మీరు మొదలు పెడితే దాన్ని పూర్తి చేద్దాము అనేటువంటి ఏదైతే సంకల్పం ఉందో అది ఈరోజు నేను చేసిన సంకల్పం సరి అయినది, నేను తీసుకునే నిర్ణయం సరి అయింది, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నాకు తోడుగా ఉంటాను అంటే మనోధైర్యం ఏదైతే ఉందో, సడలకుండా మీరు వ్యవహరించే తీరు ఏదైతే ఉందో మీకు సంతృప్తినిచ్చే విధంగా ఉంది. అంటే దానివల్ల మీరు రానున్న రోజుల్లో కొన్ని ఉత్తమమైన ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతూ ఉంది. అలాగే మీనరాశి వారు మీకు ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని ఎదుర్కొనేటువంటి అవకాశం, అంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచన కనబడుతుంది. అంటే ఉదర సంబంధం, అంటే అల్సర్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఏదైనా సమస్య ద్వారా కొంచెం ఇబ్బంది కలిగి దాని ద్వారా మీరు ఇబ్బంది పడేటువంటి సూచన కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు విశేషంగా బుధుడికి ఆరాధన చేసి మీ దగ్గరలో ఉన్న దేవాలయంలో పెసలు దానం చేసినట్లయితే లేదా పెసరపప్పు దానం చేసినట్లయితే ఉత్తమ ఫలితాలు పొందేటువంటి సూచన కనబడుతుంది. నా పరిజ్ఞానం మేరకు ఈరోజు ఈ సలహాలు ఈరోజు పంచాంగం చెప్పడం జరిగింది. శుభం భూయాత్.